అందరికీ నమస్కారం. మన కాకు మురళీరెడ్డి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్ని గత సంవత్సరం అక్టోబర్ నెల విజయదశమి నాడు ప్రారంభించినప్పటికీ మనం 30 లోపు వీడియోలు మాత్రమే మన ఛానల్లో చేయగలిగాం. అయితే నాకు ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల కావచ్చు, గత 2-3 నెలలుగా ఎన్నికల ప్రక్రియలో కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు బిజీగా ఉండడం వల్ల వీడియోల్ని సరిగా చేయలేకపోయాను. అందుకు మీకు కలిగినటువంటి అసౌకర్యానికి అన్నిదా భావించొద్దని మీ అందరినీ కూడా కోరుతూ ఇక నుంచి రెగ్యులర్గా వీడియోలు చేసి సబ్స్క్రైబర్లందరికీ కూడా అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క వీడియో చేయడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే, అయితే నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో జరిగినటువంటి ఫోర్జరీ కుంభకోణం ఏదైతే ఉందో దానిపైన గత నెలలో ఆ ఫోర్జరీ కుంభకోణాన్ని బయటికి తీసే దాంట్లో భాగంగా నా వద్దకు వచ్చినటువంటి సమాచారాన్ని నగర కమిషనర్ గారి దృష్టికి గత నెల 7వ తేదీన నేను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన వారు విచారణ చేసి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకొని అధికారులు ఎవరైతే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. వారిపైన క్రిమినల్ విచారణకు సైతం ఆదేశిస్తూ గౌరవ జిల్లా ఎస్పీ గారికి కమిషనర్ గారు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది నిన్న. అయితే నిన్న దినపత్రికల్లో రాష్ట్రం ఈనాడు పేపర్లో, స్టేట్ పేపర్లో వచ్చింది, ఆంధ్రజ్యోతి, ఈనాడు జిల్లా కథనాలు రాశాయి, వివిధ ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు వార్తా కథనాలు కూడా వెల్లడించడం జరిగింది. అయితే ప్రసారం చేయడం జరిగింది వార్తా కథనాలు. అయితే చాలామంది చాలా చోట్ల నుంచి ఫోన్లు చేయడం, అభినందించారు. ఈ యొక్క అభినందనలన్నీ కూడా ఆనందంగా ఉన్నప్పటికీ కూడా ఇది మనవంతు బాధ్యత అన్నటువంటి విషయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు. సామాజిక బాధ్యతతో ఈరోజు న్యాయవాద పట్టా తీసుకోవడం అంటే కేవలం ఏదో సంపాదన కోసమో లేకపోతే కోటేసుకుంటే ఒక గౌరవం అనే కాకుండా మనం సమాజానికి ఏదో ఒక రూపంగా మన శక్తి మేరకు మన యొక్క భాగస్వామ్యాన్ని అందించాలి, ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే నేను న్యాయవాద వృత్తిని ఎంచుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఎవరైతే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారి పైన ఇరిగేషన్ కెనాల్ రిటైనింగ్ వాల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు, అవకతవకలపైన కూడా న్యాయ పోరాటం చేసి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం సైతం దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి న్యాయపరమైనటువంటి పోరాటాలు కావచ్చు, అదేవిధంగా సినిమా హాళ్లలో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా టికెట్ల రేట్లను పెంచినటువంటి సమయంలో కావచ్చు, అదేవిధంగా ఇతర బయట నుంచి త్రాగునీరుని అనుమతించినటువంటి సమయంలో వారు అక్కడ త్రాగునీరుని ఏర్పాటు చేయనటువంటి పరిస్థితుల్లో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని సినిమా హాళ్లలో త్రాగునీరుని ఏర్పాటు చేసే విధంగా చేసినటువంటి ఆనాటి పోరాటం కూడా సఫలీకృతమైంది. ఇలా అనేక ప్రజా పోరాటాలు విద్యార్థి దశ నుంచి కూడా అనేక ప్రజా పోరాటాలు చేస్తూ ఇప్పుడు న్యాయవాదిగా వచ్చినప్పటికీ కూడా ఈ వృత్తిని ఏ విధంగా ప్రజలకు ఉపయోగించాలని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఇప్పుడు జరిగినటువంటి సాక్షాత్తు ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి నగర కమిషనర్, ఆయన ఐఏఎస్ అధికారి, వారి సంతకాన్నే ఫోర్జరీ చేసినటువంటి విషయాన్ని ఈరోజు మీ ముందు ఉంచడం, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం నేను చేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ వీడియో యొక్క ఉద్దేశం కేవలం నేను చేసినటువంటి పనినో లేకపోతే నేను చేసినటువంటి కార్యక్రమాన్ని మీకు చెప్పడం కాదు. చాలామంది ఫోన్ల ద్వారా కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొస్తూ మాకు కొన్ని విషయాలు తెలిసినా మేము వారికి భయపడి, అధికారులకు భయపడి, ఆ నాయకులకు భయపడి వీటిని బయటికి తీసుకురాలేకపోతున్నాం అన్నటువంటి ఒక అభద్రతా భావాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రధానంగా చేయడం యొక్క ఉద్దేశం, ఎవరైనా సరే, నా మిత్రులు కావచ్చు, ప్రజలు కావచ్చు, పరిచయం ఉన్నవాళ్ళు, పరిచయం లేని వాళ్ళైనా సరే, అవినీతి ఏ దశలో ఉన్నా సరే, ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని సహించేటువంటి ప్రయత్నం చేయవద్దు. ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచే విధంగా చేసినా, నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అధికారులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా తప్పకుండా మీరు పోరాటం చేయలేకపోతే మా దృష్టికి తీసుకురండి, మీ పక్షాన్ని మేము పోరాడతాం. చట్టపరంగా, న్యాయపరంగా ఏ వేదికలపైనైనా సరే పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మీ వివరాలని గోప్యంగా ఉంచుతాం. మీ వివరాలు బయటపడితే మాకు ఏదైనా ఇబ్బంది ఏమో అనేటువంటి కొంతమంది ఉద్యోగస్తులు ఉండొచ్చు, వ్యాపారస్తులు ఉండొచ్చు. మేము ఏదైనా సమాచారాన్ని బయటికి చెప్తే మాకు ఏదైనా ఇబ్బందులు ఉంటాయని మీరు భావిస్తే మీ సమాచారాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచుతాను. మాపై నమ్మకం ఉంటే మీరు మా దృష్టికి ఏ రకమైనటువంటి విషయాలైనా తీసుకురావచ్చు. అదేవిధంగా మీ వ్యక్తిగతమైనటువంటి చట్టపరమైనటువంటి సమస్యలు, కోర్టు వివాదాలు కావచ్చు, కుటుంబ సంబంధించినటువంటి కేసులు కావచ్చు, క్రిమినల్ కేసులు కావచ్చు, ఏవైనా సరే మీ యొక్క న్యాయ సలహా కోసం కావచ్చు, ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ
ఒక రాజకీయ పరంగానే కాదు, అవి సేవా కార్యక్రమాలు కావచ్చు, రక్తదానాలు కావచ్చు, ఏదైనా సరే మీకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండేటానికి ప్రయత్నం చేస్తాను. నా నెంబర్ మీ అందరి వద్ద ఉందని భావిస్తున్నాను. నెంబర్ లేని వాళ్ళు సైతం నా నెంబర్ నోట్ చేసుకోగలరు. 9533640905. మరొకసారి చెప్తున్నాను, 9533640905. ఈ నెంబర్కి మీరు ఏ సమయంలో అయినా సరే మీరు ఫోన్ చేయొచ్చు. ఒకవేళ కోర్టులో ఉండి అందుబాటులో రాలేకపోతే కోర్టు సమయం విధులు పూర్తయిన తర్వాత అయినా సరే మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎల్లవేళలా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలు కావచ్చు, మీకు అందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాను. అయితే మీరు కొంతమంది అనొచ్చు, ఇప్పుడు మా కేసులన్నిటికీ కూడా ఉచితంగా చేస్తారా అని. ఇక్కడ ఉచితంగా చేయడం, ఉచితంగా చేయకపోవడం అనేది కాదు. ఆ పరిస్థితిని బట్టి, ఆ సమస్యని బట్టి మీరు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో నా వంతు మీరు ఆ ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొచ్చేందుకు చేస్తాను. వృత్తిధర్మంగా ఖచ్చితంగా ఫీజులు అయితే ఛార్జ్ చేస్తాం, కానీ అది సేవా దృక్పథంతో ఉంటుందే తప్ప వ్యాపార దృక్పథంతో ఉండదు అన్నటువంటి విషయం కూడా మీకు మరొక్కసారి కూడా తెలియజేస్తూ, ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేపరుచుకున్నటువంటి విషయం, మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. కాబట్టి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మంది మిత్రులకి షేర్ చేయగలరు. ఈ యొక్క మీకు నచ్చితే లైక్ చేయగలరు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక నుంచి మరిన్ని వీడియోలు మీకు అందించేందుకు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.